ప్రపంచ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటు చేసుకుందా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రాణాలకు మరోసారి ముప్పు పొంచి ఉందనే వార్తలు అంతర్జాతీయ వేదికపై తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వచ్చినట్లు ప్రచారం జరుగుతున్న సమాచారం అమెరికా భద్రతా వ్యవస్థలో కలకలం రేపుతోంది. అదే సమయంలో ఇరాన్తో కొనసాగుతున్న దౌత్య చర్చలు, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, ఇజ్రాయెల్ వ్యూహాలు అమెరికా అంతర్గత భద్రతపై కొత్త ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. అసలు ఈ హెచ్చరికల వెనుకున్న పరిణామాలేంటి? అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మారుతున్న సమీకరణాలు ఎటు దారి తీస్తున్నాయి? లెట్స్ వాచ్. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశాధినేతకు ఊహించని ముప్పు పొంచి ఉందా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను హతమార్చేందుకు శత్రుదేశం మరో క్షిపణి లాంటి కుట్రను సిద్ధం చేసిందా? అవును, ఇప్పుడు అంతర్జాతీయ రక్షణ విభాగాలను వణికించే సంచలన వార్త బయటపడింది. ట్రంప్ను టార్గెట్ చేస్తూ ఇరాన్ సరికొత్త, అత్యంత పక్కా స్కెచ్ వేసిందంటూ ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొస్సాద్ వైట్ హౌస్ను అధికారికంగా హెచ్చరించింది. అంతర్జాతీయ మీడియా సంస్థల కథనాల ప్రకారం ఈ వారమే ఇజ్రాయెల్ ఈ అత్యంత రహస్య సమాచారాన్ని అమెరికా భద్రతాధికారులకు చేరవేసింది. కేవలం పాత బెదిరింపులు కావు, ఒక నిర్దిష్టమైన పథకం ద్వారా ట్రంప్ ప్రాణాలు తీసేందుకు నెట్వర్క్ గ్రౌండ్ లెవెల్లో యాక్టివేట్ అయిందనేది ఇజ్రాయెల్ ఇచ్చిన లీక్. అయితే ఈ షాకింగ్ వార్తతో ప్రధానంగా ప్రభావితం కాబోయేది ఎవరు? ఈ పొలిటికల్ అసోసియేషన్ ప్లాన్ ఫెయిల్ అయినా లేదా సక్సెస్ అయినా తీవ్రంగా నష్టపోయేది స్వయంగా డొనాల్డ్ ట్రంప్ మరియు ఆయన అంతర్గత భద్రతను పర్యవేక్షించే యుఎస్ సీక్రెట్ సర్వీస్. ఇప్పటికే గతంలో జరిగిన 2 హత్యా ప్రయత్నాల నుంచి త్రుటిలో తప్పించుకున్న ట్రంప్కు ఈ తాజా సమాచారం పెను సవాల్గా మారింది. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఆయన విదేశీ పర్యటనలు, బహిరంగ సభలపై తీవ్ర ఆంక్షలు పడే అవకాశం ఉంది. ఈ ఇంటెలిజెన్స్ సమాచారం వాషింగ్టన్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. గతంలో ఇరాన్ కమాండర్ కాసిం సులేమానీని అమెరికా డ్రోన్ దాడిలో హతమార్చినప్పటి నుంచి ట్రంప్పై ఇరాన్ పగతో రగిలిపోతుంది. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియల ప్రదర్శనలో కూడా మేము ట్రంప్ను చంపుతాము అనే బ్యానర్లు ప్రదర్శించడం ఈ ముప్పు తీవ్రతకు అద్దం పడుతోంది. ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో ప్రయాణిస్తూ ట్రంప్ స్వయంగా ఈ బెదిరింపులపై స్పందించారు. నేను వారి హిట్ లిస్ట్లో నెంబర్ 1 స్థానంలో ఉన్నాను. ఇప్పటి వరకు అదృష్టం కొద్దీ బతికాను, కానీ అది ఎల్లకాలం ఉండకపోవచ్చు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అగ్రరాజ్యంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ అంతర్జాతీయ హత్య కుట్ర వెనుక కేవలం రక్షణకు సంబంధించిన అంశాలే లేవు. దీని వెనుక ఒక భారీ అంతర్జాతీయ దౌత్య వ్యూహం దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయెల్ ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ను అమెరికా నిఘా సంస్థలు ఇంకా స్వతంత్రంగా నిర్ధారించలేదు. కానీ అమెరికా భద్రతాధికారుల్లో కొందరు ఈ హెచ్చరిక వెనుక మరో కోణాన్ని అనుమానిస్తున్నారు. ఇరాన్పై అమెరికా చేత మరింత కఠినమైన సైనిక చర్యలు చేయించేందుకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మైండ్ గేమ్ ఆడుతున్నారా అనే చర్చ నడుస్తోంది. ట్రంప్ను ఇరాన్ టార్గెట్ చేసిందని నమ్మిస్తే అమెరికా సైన్యం నేరుగా ఇరాన్పై విరుచుకుపడుతుందని ఇజ్రాయెల్ భావిస్తున్నట్లు బోగట్టా. ఈ పరిణామాల వల్ల ఈ దౌత్య యుద్ధంలో అత్యంత ఘోరంగా నగిలిపోయేది మధ్యప్రాచ్యంలో శాంతిని కోరుకునే సాధారణ ప్రజలు మరియు గ్లోబల్ ఎకనామీ. ఎందుకంటే ఒకవేళ ఇజ్రాయెల్ ఒత్తిడికి లొంగి అమెరికా ఇరాన్పై పూర్తిస్థాయి యుద్ధానికి దిగితే చమురు సరఫరా నిలిచిపోయి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక సంక్షోభం తలెత్తుతుంది. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్, బెంజమిన్ నెతన్యాహు మధ్య ఇరాన్ వ్యవహారంలో స్పష్టమైన విభేదాలున్నాయి. ఇరాన్తో యుద్ధాన్ని సాగదీసి తన లక్ష్యాలను నెరవేర్చుకోవాలని నెతన్యాహు చూస్తుంటే, ట్రంప్ మాత్రం ఈ వివాదం వల్ల వచ్చే ఆర్థిక నష్టాల భయంతో వీలైనంత త్వరగా మధ్యప్రాచ్యం నుండి అమెరికా సైన్యాన్ని వెనక్కి రప్పించాలని చూస్తున్నారు. గురువారం నాడు వీరిద్దరి మధ్య జరిగిన సుదీర్ఘ ఫోన్ కాల్లో కూడా ఈ వ్యూహాత్మక భేదాభిప్రాయాలు స్పష్టంగా బయటపడ్డాయి. ఇజ్రాయెల్ పంపిన ఈ తాజా ఇంటెలిజెన్స్ నివేదిక ట్రంప్ తన వ్యూహాన్ని మార్చుకునేలా చేస్తుందా లేదా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. అమెరికాను ఇరాన్ వివాదంలోకి మరింత లోతుగా లాగేందుకు జరుగుతున్న ఈ అంతర్జాతీయ చదరంగంలో తదుపరి అడుగు ఎటు పడుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు యుద్ధ మేఘాలు కమ్ముకుంటుంటే మరోవైపు తెర వెనుక రహస్య దౌత్యం నడుస్తోంది. కానీ ఇప్పుడు ఆ దౌత్య బంధాన్ని ముక్కలు చేసేందుకు ఈ హత్యా కుట్రల లీకులు తెరపైకి వచ్చాయా? అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం ఒక పక్క ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరినా అమెరికా, ఇరాన్ ప్రతినిధులు ఆగస్టు మధ్య నాటికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు చాటుగా సాంకేతిక చర్చలు జరుపుతున్నారు. వైట్ హౌస్ కూడా ఈ చర్చల ఉనికిని అంగీకరించింది. ఇరాన్ షరతులకు కట్టుబడి ఉంటే తాము కూడా శాంతి ఒప్పందానికి సిద్ధమేనని వాషింగ్టన్ ప్రకటించింది. కానీ సరిగ్గా ఇలాంటి సమయంలోనే ట్రంప్ ప్రాణాలకు ముప్పు ఉందనే సమాచారం బయటికి రావడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ తాజా ఇంటెలిజెన్స్ లీక్స్ వల్ల తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యేది అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న అణు రాయబారాలు. ఇరు దేశాల మధ్య దౌత్యం ద్వారా సమస్యను పరిష్కరించాలని చూస్తున్న శాంతి కాముకులు, మధ్యవర్తులు దీనివల్ల పూర్తిగా నష్టపోతారు.
నమ్మకరాహిత్యం పెరిగిపోయి చర్చలు అర్ధాంతరంగా రద్దయ్యే ప్రమాదం పొంచి ఉంది. గతంలో కూడా ఇరాన్ అగ్ర దౌత్యవేత్తలను ఇజ్రాయెల్ టార్గెట్ చేసిందంటూ వార్తలొచ్చాయి. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడినే ఇరాన్ చంపాలని చూస్తుందని ఇజ్రాయెల్ నివేదిక ఇవ్వడంతో వాషింగ్టన్లో ఇరాన్తో చర్చలను వ్యతిరేకించే శక్తులకు పెద్ద ఆయుధం దొరికినట్లయింది. ట్రంప్ స్వయంగా గతంలో ఈ ఫ్రేమ్వర్క్ డీల్ క్లోజ్ అయిందని ప్రకటించినప్పటికీ అమెరికా విదేశాంగ శాఖ మాత్రం తెరవెనుక సంప్రదింపులను ఆపలేదు. స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఈ అణు ఒప్పందం కుదిరితేనే శాంతి సాధ్యమని కొందరు భావిస్తున్నారు. కానీ ఈ హత్యా రాజకీయాల నేపథ్యంలో చర్చల ప్రక్రియ అడ్డంకిగా మారటం ఖాయం. శత్రువుతో శాంతి చర్చలు జరుపుతూనే మరోవైపు రక్షణ ఏర్పాట్లు చేసుకోవటం అమెరికాకు కత్తిమీద సాములా మారింది. అమెరికా అధ్యక్షుడి రక్షణ వ్యవస్థను గాల్లో తేల్చేసేలా సరికొత్త టెర్రర్ అలర్ట్ మోగింది. నాటో సదస్సు ముగించుకొని టర్కీ నుంచి ట్రంప్ తిరిగొస్తున్న సమయంలో ఆయన ప్రయాణించాల్సిన విమానాన్ని అకస్మాత్తుగా మార్చేశారు. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం ఇరాన్ ముప్పు పొంచి ఉందన్న సమాచారంతో యుఎస్ సీక్రెట్ సర్వీస్ అత్యంత అసాధారణమైన భద్రతా ముందస్తు చర్యగా ఈ విమాన మార్పిడిని చేపట్టింది. ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఏ స్థాయిలో అమెరికా రక్షణ విభాగాలను ఒత్తిడికి గురి చేస్తున్నాయో చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనం. సోషల్ మీడియాలో సైతం ఇరాన్ అనుకూల శక్తులు ట్రంప్ను లక్ష్యంగా చేసుకుని పోస్టులు పెట్టడం ఆందోళన కలిగిస్తోంది. ఈ భద్రతా ఉద్రిక్తతల వల్ల ప్రధానంగా నష్టపోయేది అమెరికా అంతర్గత రాజకీయ స్థిరత్వం మరియు అక్కడి భద్రతా సంస్థల ప్రతిష్ట. వైట్ హౌస్ అధికారికంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ అంతర్గతంగా సీక్రెట్ సర్వీసు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది. అధ్యక్షుడి భద్రతను శత్రుదేశం ఛేదించగలదనే సంకేతాలు వెళితే అది అమెరికా అగ్రరాజ్య ప్రతిష్టకే దెబ్బ. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఐఆర్జీసీతో పాటు వివిధ ఫ్యాక్సీ గ్రూపులు ట్రంప్ కోసం నిరంతరం కాపు కాస్తున్నాయని యుఎస్ అధికారులు దీర్ఘకాలంగా హెచ్చరిస్తూనే ఉన్నారు. సులేమానీ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ బహిరంగంగానే ప్రకటిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ పంపిన ఈ స్పెసిఫిక్ ప్లాన్ రిపోర్ట్ అమెరికా రక్షణ కోటల్లో గందరగోళాన్ని సృష్టించింది. మిలిటరీ పరంగా ముందస్తు వ్యూహాలు సిద్ధం చేస్తున్నప్పటికీ అధ్యక్షుడి ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా చూడటమే ఇప్పుడు సర్వ సైన్యాధ్యక్షుడి దళాలకు మొదటి ప్రాధాన్యత. భద్రతా బలగాల పహారా పెరిగినప్పటికీ కంటికి కనిపించని డిజిటల్ లేదా ఫిజికల్ అసాసినేషన్ స్క్వాడ్స్ ఇప్పుడు అటాక్ చేస్తాయో తెలియని తీవ్ర ఉత్కంఠ ఇప్పుడు వాషింగ్టన్ విధుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ట్రంప్ ప్రాణాలకు ముప్పు ఉందని ప్రచారం, ఇజ్రాయెల్ భద్రతా హెచ్చరికలు, ఇరాన్తో కొనసాగుతున్న దౌత్య చర్చలు, మధ్యప్రాచ్య భద్రతా సమీకరణాలు ఇవన్నీ ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో అత్యంత కీలక అంశాలుగా మారాయి. అయితే ఈ పరిణామాలపై వస్తున్న సమాచారం, వివిధ అంతర్జాతీయ మీడియా కథనాలు, భద్రతా వర్గాల నివేదికలు, అధికారిక ప్రకటనల ఆధారంగా చర్చకొస్తోంది. భవిష్యత్తులో అమెరికా తీసుకున్న నిర్ణయాలు, ఇరాన్తో చర్చల దిశ, మధ్యప్రాచ్య భద్రతా పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ పరిణామాలు ఎటు మలుపు తిరుగుతాయన్నది రాబోయే రోజుల్లో మరింత స్పష్టతకొచ్చే అంశంగా మారింది.